మధుర అట్టుడుకుతోంది. కృష్ణా జన్మభూమి సాక్షిగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎటు చూసినా ఆందోళనకారులు, ఎక్కడ చూసినా మోగుతున్న నినాదాలు ఒక్కసారిగా మధుర వీధులని రణరంగాన్ని తలపిస్తున్నాయి. గోమాత రక్షణ కోసం తన ప్రాణాలని పణంగా పెట్టిన ఒక నిస్వార్థ సేవకుడికి అండగా ప్రజలంతా ఏకమయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో గోవధపై ఉక్కుపాదం మోపుతున్న, ఇంకా రెచ్చిపోతున్న స్మగ్లర్ల ఘాతుకానికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ఇంతకీ అది ప్రమాదమా లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యనా? మధురలో పార్సావాలా బాబా మృతి వెనుక అసలు నిజాలేంటి? బ్రజ్ ప్రాంతంలో ఎందుకు అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి? యోగి సర్కార్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత. ట్రక్కు ఢీకొని గో సంరక్షకుడు మృతి. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్. భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకు, పవిత్ర సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి అణువులోనూ దైవత్వం ఉందనేది మన భారతీయుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా హిందూ ధర్మంలో గోవును కేవలం ఒక జంతువుగా చూడడం మన సంస్కృతిలో లేదు. గోవును సాక్షాత్తు గోమాతగా, ముక్కోటి దేవతలకు నిలయమైన పవిత్ర మూర్తిగా భావించి పూజించడం మన దేశానికే ఉన్న ప్రత్యేకత. వేదాల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు గోవు ఒక పవిత్ర చిహ్నంగా, సంపదకు, కరుణకు నిదర్శనంగా నిలుస్తోంది. గోవును సేవించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, తద్వారా మోక్షం ప్రాప్తిస్తుందని కోట్లాది మంది భారతీయులు నమ్ముతారు. భారతదేశ చరిత్రను గమనిస్తే ఆధ్యాత్మిక రంగాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక అనన్య సామాన్యమైన స్థానం ఉంది. పురాణ కాలం నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అనేక ధార్మిక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు జన్మించిన అయోధ్య, లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధుర, అలాగే సాక్షాత్తు పరమశివుడి ఆవాసమైన కాశీ వంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలోని కొలువే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఇది భారతీయ సనాతన ధర్మానికి గుండెకాయ వంటిది. ఇక్కడ జరిగే ప్రతి చిన్న పరిణామం కూడా దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మధుర, బ్రజ్ వంటి ప్రాంతాల్లో గోవుల పట్ల ప్రజలకు ఉన్న భక్తి వెలకట్టలేనిది. అక్కడ గోవులకు జరిగే చిన్న హానిని కూడా ప్రజలు సహించలేరు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ధర్మరక్షణ, గో సంరక్షణ అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. ఒక పీఠాధిపతిగా ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన ఉన్న నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో గోవధను పూర్తిగా నిషేధించడమే కాకుండా గోవులను అక్రమంగా తరలించే స్మగ్లర్ల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమ రవాణా చేసే వారిపై గ్యాంగ్స్టర్ యాక్ట్ వంటి కఠినమైన చట్టాలను ప్రయోగించాలని యోగి ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం చట్టాలతోనే సరిపెట్టుకోకుండా రోడ్లపై తిరుగుతున్న స్మగ్లర్ల నుంచి రక్షించిన గోవుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గోశాలలను ప్రభుత్వం నిర్మించింది. ప్రతి జిల్లాలోనూ నిధులు కేటాయించి గోవుల పోషణకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశీ కారిడార్ పునర్నిర్మాణం వంటి పనులు ఆయన ధర్మ నిరతికి నిదర్శనంగా నిలిచాయి. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గో స్మగ్లర్లు ఇంకా రెచ్చిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మధుర జిల్లాలో జరిగిన ఒక ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధురలోని కోసి కలాన్ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఒక విషాదకరమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో ఎంతో గౌరవం పొందిన గో సంరక్షకుడు చంద్రశేఖర్ మరణించడంతో ప్రజలు ఆగ్రహవేశాలకు లోనయ్యారు. చంద్రశేఖర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఆ ప్రాంత ప్రజలకు ఒక సాధువుగా, దేవ సమానుడిగా సుపరిచితుడు. స్థానికులు ఆయన ఎంతో ప్రేమగా ఫార్సావాలా బాబా అని పిలుచుకుంటారు. తన జీవిత కాలమంతా గోవుల రక్షణ కోసం, వాటి సేవ కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఆవులను అక్రమంగా తరలించే స్మగ్లర్లను అడ్డుకోవడంలో ఆయన ఎప్పుడు ముందుండేవారు. గత రాత్రి జరిగిన ఘటనపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓ ట్రక్కు ఢీకొని గో సంరక్షకుడు చంద్రశేఖర్ మృతి చెందాడు. అతని మృతి సాధారణం కాదని, అతనిని కావాలని చంపారంటూ స్థానికులు నిరసన బాటపెట్టారు. కాగా గోవులను అక్రమంగా తరలిస్తున్న ఒక ట్రక్కును గమనించిన చంద్రశేఖర్ దానిని వెంబడించారు. తన మోటార్ సైకిల్పై ప్రాణాలకు తెగించి ఆ వాహనాన్ని ఆపాలని ప్రయత్నించారు. ఆ సమయంలో వేగంగా వెళ్తున్న ట్రక్కు ఆయన బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానిక ప్రజలు గో సంరక్షకులు ఇది కేవలం ప్రమాదం కాదని గట్టిగా వాదిస్తున్నారు. తమ మార్గానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో గో స్మగ్లర్లు కావాలనే ఆయన్ను ట్రక్కుతో ఢీకొట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మిగిలిన నిందితులు చీకటిని అదునుగా చేసుకుని పరారయ్యారు. చంద్రశేఖర్ మరణ వార్త తెలియగానే బ్రజ్ ప్రాంతంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీ, ఆగ్రా జాతీయ రహదారి చాతా ప్రాంతం వద్ద వేలాది మంది ప్రజలు దిగ్బంధించారు. తమ ప్రియతమ నేత గోసేవకుడి మరణానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయించారు. దీనివల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు నిరసనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ అది తోపులాటలకు, ఘర్షణలకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అటు పోలీసులు, ఇటు సామాన్య ప్రజలు పలువురు గాయపడ్డారు.
ఈ ఘటనపై మద్రాస్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ స్పందిస్తూ విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఆ సమయంలో దట్టమైన మంచు కురవడం వల్ల దృశ్య గోచరత తక్కువగా ఉందని, అందుకే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ కలిగిన ఆ ట్రక్కు కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టం తన పని తాను చేసుకోబోతుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని విజ్ఞప్తి చేశారు. గోవుల రక్షణ కోసం తన జీవితాన్ని దారపోసిన చంద్రశేఖర్ మృతి బ్రజ్ ప్రాంతానికి తీరని లోటు. ఆయన మరణం చుట్టూ ఉన్న మిస్టరీ వీడాలంటే నిష్పక్షపాతమైన దర్యాప్తు అవసరం. పోలీసులు దీన్ని ప్రమాదంగా చూస్తున్నారా లేక హత్యగా పరిగణిస్తున్నారా అనేది వారి సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది. ఏదేమైనా ఒక నిస్వార్థ గోసేవకుడి ప్రాణం పోవడం అనేది ఆధ్యాత్మిక సమాజానికి పెద్ద దెబ్బ. ప్రభుత్వం నిందితులను త్వరగా పట్టుకుని బాధిత కుటుంబానికి ఆయన అనుచరులకు న్యాయం చేస్తుందని అంతా ఆశిస్తున్నారు.